క్రికెట్ మ్యాచ్ ఆడేవాళ్లు కోట్లు సంపాదిస్తారు. కానీ ఆ ఆటను చూసి ఎంజాయ్ చేసి ఊరుకోకుండా బెట్టింగ్ గిట్టింగ్ అని కొంతమంది జేబుకు చిల్లు పెట్టుకుంటారు. ఇలాంటి సోమరిపోతులు మన కళ్ళ ముందే కనిపిస్తారు. అవును, ఎవరో గెలిస్తే తమకు డబ్బులు రావాలి అని ఆశించడం సోమరితనమే అవుతుంది. ఈ సోమరిపోతులను మార్చడం కష్టమే, కానీ బెట్టింగ్ పై మాత్రం ఉక్కుపాదం మోపాల్సిన బాధ్యత అందరిపైనా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వాలపై ఎక్కువగా ఉంటుంది. ఇండియా వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న అక్రమ ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని కట్టడి చెయ్యాలి అంటే అన్ని వర్గాల నుంచి సమిష్టి కృషి అవసరమని డిజిటల్ ఇండియా ఫౌండేషన్ నివేదిక చెబుతోంది. దీనికోసం ప్రభుత్వం, గూగుల్, మెటా లాంటి బడా టెక్ కంపెనీలు కలిసి పనిచేయాలి అని చెప్పింది. ఈ అక్రమ రంగం ఏటా 8 లక్షల కోట్ల రూపాయల బిజినెస్ చేస్తోంది. ప్రతి ఏడాది 30% పైగా వృద్ధి చెందుతోంది. డిజిటల్ వినియోగం, సాంకేతిక పురోగతి పెరుగుతూ ఉండటం, నియంత్రణ పరంగా అనిశ్చితి నెలకొనడం ఇందుకు కారణంగా ఉంటుంది. గ్యాంబ్లింగ్ సంబంధిత ప్రమోషన్లను నియంత్రించడం కష్టంగా ఉంటుంది. అందుకే గూగుల్, మెటా లాంటి బడా సోషల్ మీడియా కంపెనీలతో భారతీయ నియంత్రణ సంస్థలు క్రియాశీలకంగా కలిసి పనిచేయాలి అని నివేదిక వివరించింది. నిజానికి అక్రమ ఆపరేటర్లు అత్యంత అధునాతనమైన డిజిటల్ అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, మీడియా, పేమెంట్ సిస్టమ్, సాఫ్ట్వేర్ ప్రొవైడర్ల నెట్వర్క్ను ఉపయోగించుకుంటూ ఉన్నారని నివేదిక చెబుతోంది. ఆన్లైన్ అక్రమ బెట్టింగ్లనేవి మనీ లాండరింగ్, అక్రమ చెల్లింపుల సమస్య పెరిగిపోవడానికి దారితీస్తున్నాయని డిజిటల్ ఇండియా ఫౌండేషన్ స్పష్టం చేసింది. గూగుల్, మెటా లాంటి కంపెనీలు సాధారణంగా అడ్వర్టైజింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, SEO ద్వారా లాభాలు ఆర్జిస్తూ ఉంటాయి. కాబట్టి అవి అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సంస్థలపై నిర్ణయాత్మకంగా చర్యలు తీసుకోలేకపోతూ ఉంటాయి. వాటికి వచ్చే ట్రాఫిక్లో 1/3 ఈ వెబ్సైట్ల నుంచే ఉంటుంది. ఈ వెబ్సైట్లు విస్తరించే కొద్దీ బిగ్ టెక్ కంపెనీలకు అడ్వర్టైజింగ్ రూపంలో ఆదాయాలు వస్తూ ఉన్నాయి. అటు ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఇవేవి పట్టించుకోకుండా వీటిని ప్రమోట్ చేస్తున్నారు. ఇటు దేశీయంగా అక్రమ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ కార్యకలాపాలు భారీ స్థాయిలో ఉంటున్నాయి. 2024 అక్టోబర్, డిసెంబర్ మధ్య పరిమ్యాచ్, స్టేక్, ఎక్స్బెట్, బ్యాటరీ బెట్ అనే 4 ప్లాట్ఫామ్లలో 1.6 బిలియన్ పైగా విజిట్స్ నమోదయ్యాయి. 48.2 మిలియన్ విజిట్లు సోషల్ మీడియా నుంచే వచ్చాయి. ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్లలో డైరెక్ట్ పెయిడ్ ప్రకటనలు, కంటెంట్ ప్రమోషన్, ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్, సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ ప్రచార కార్యక్రమాలు మొదలైన వాటి ద్వారా ఈ ట్రాఫిక్ వచ్చింది. ఇక దాదాపు 600 పై సంస్థలు ఇతర దేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తూ భారత్లో GST నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ ఉన్నాయి. గ్యాంబ్లింగ్ ప్రకటనలను హోస్ట్ చేయకుండా, GST లాంటివి చెల్లించని అక్రమ సైట్లను ప్రమోట్ చేయకుండా చర్యలు ఉండాలి. ఆ తరహా సైట్లకు చెల్లింపులు జరగకుండా ఫైనాన్షియల్ పేమెంట్ వ్యవస్థలు నిరోధించాలి. అటు అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సైట్లను బ్లాక్ చేస్తే సరిపోదని నార్వే, బ్రిటన్, డెన్మార్క్, బెల్జియం, అమెరికా లాంటి దేశాల అనుభవాల ద్వారా తెలుస్తోంది. కాబట్టి వెబ్సైట్లను బ్లాక్ చేయడంతో పాటు మార్కెటింగ్ పరమైన ఆంక్షలు విధించడం, చెల్లింపులను బ్లాక్ చేయడం మొదలైన వ్యూహాలన్నింటినీ అమలు చేస్తే మరింత మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. లేదంటే ఎంతో మంది బెట్టింగ్ మహమ్మారికి బలైపోక తప్పదు.